సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనుగెల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, మార్కెట్లో సిచ్యువేషన్ చూసారు ఎలా ఉన్నాయా? ఒక సంవత్సర కాలం వెనక్కి వెళ్ళిపోయినాయి మార్కెట్లు. ఒక 7-8 months బ్యాక్ మనం మార్కెట్స్ హైస్ చూస్తే 86,000 ఆల్ టైమ్ హై చూసాం. సెన్సెక్స్, నిఫ్టీ ఏమో 26,000 ఆల్ టైమ్ హై చూసాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మార్కెట్లు 75,000కి వచ్చేసినాయి. అంటే ఒక సంవత్సర కాలం వెనక్కి వెళ్ళిపోయినాయి. అసలు రిటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ సిచ్యువేషన్ అంటే అర్థం కావట్లేదు. ఎందుకు అనవసరంగా మార్కెట్లోకి వచ్చామా ఏంటి? పోర్ట్ఫోలియోలు మొత్తం గల్లంత అయిపోయింది. ఒక 50% ఆల్మోస్ట్. ప్రతిరోజు మార్కెట్లో బ్లడ్ బాత్ జరుగుతూనే ఉంది. ఈ ఎఫ్ఐఎల్ చూస్తే వాళ్ళ ధోరణి ఏంటో అర్థం కావట్లేదు. ప్రతిరోజు సెల్లింగ్ చేస్తానే ఉన్నారు. ఈ సెల్లింగ్కి బ్రేక్ పడేది ఎప్పుడు? ఈ మార్కెట్ కొలాప్స్కి బ్రేక్ పడేది ఎప్పుడు? ఎస్పెషల్లీ ఒక్కసారి మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, ఈ లాస్ట్ 3-4 years మార్కెట్ ర్యాలీని చూసి ఇటు ఈక్విటీలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు చాలా డైలమాలో ఉన్నారు. ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్? సిప్పులు ఆపేద్దామా, పాజ్లో పెట్టుకుందామా, రిడెంప్షన్ కొట్టేద్దామా? సరే, ఇప్పటి వరకు ఎంతో అక్యుములేట్ అయింది కదా, అది మొత్తం తీసుకొని వేరే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలోకి వెళ్దామా అంటూ చాలా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో ధైర్యంగా మార్కెట్ని ఎలా ఎదుర్కోవాలి అంటారు అసలు? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు చూడండి, 6-7 నెలల క్రితం మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళాయి. అరౌండ్ 86,000 సెన్సెక్స్. ఈరోజు 75,900 సుమారుగా, అంటే 76,000. ఒక 15%, 10%. మిడ్ క్యాప్ స్మాల్లో 20% కూడా కరెక్షన్ వచ్చింది. అయితే అందరూ ఆర్డినరీ ఇన్వెస్టర్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, సిప్పులు కంటిన్యూ చేయాలా, స్టాప్ చేయాలా? మనం ఏం చెప్తున్నామంటే, స్టే కమిటెడ్ టు సిప్స్. సిప్పులు కంటిన్యూ చేయమని చెప్తున్నాం. ఆపద్దు అంటారు. మనం ఇంత ముందు వరకు ఏమనుకున్నాం, డబ్బుని సంపాదించి పెడుతుంది అన్నాం. దానికి ఒకటి యాడ్ చేద్దాం మనం. డబ్బుని సంపాదిస్తుంది, దానితో పాటు సమయం కూడా డబ్బుని సంపాదిస్తుంది. ఎలా, ఏమిటి? ఇప్పుడు చూడండి విష్ణు గారు, నేను మీ ద్వారా ప్రజలకి సందేశం ఏమిస్తుందంటే, నేను చెప్పే మ్యాటర్ గూగుల్లో చెక్ చేసుకోండి. ఇది గత చరిత్ర చెప్తున్నాను. భవిష్యత్తు ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీకు మార్కెట్స్ ఎకానమీకి ఎలాగ రిలేట్ అయి ఉంటాయో అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఇన్వెస్టర్ నెలకు 10,000, జనరల్గా మనం 10,000 అనేది యాంఫీ రూల్స్ ప్రకారం, సెబీ రూల్స్ ప్రకారం సిప్ 10,000 ఎగ్జాంపుల్ చెప్తాం మనం. అందుకనే 10,000 చెప్తున్నాం. ఎవరైతే ఇన్వెస్టర్ నెలకు 10,000, BSE 200 అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 200 కంపెనీస్ని BSE 200 ఇండెక్స్ అంటారు. BSE 200 ఇండెక్స్ 94లో స్టార్ట్ అయింది, January 3rd. అయితే ఎవరైతే 94 నుంచి 2002 December 31st వరకు సిప్ నెలకు 10,000 చేసుకుంటూ వెళ్తున్నారు. 94 నుంచి 2002 అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 9 years. నెలకు 10,000 సిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. 9 yearsలో 1% రిటర్న్ కూడా మార్కెట్ ఇవ్వలేదు. 9 సంవత్సరాలకు గాను 9 సంవత్సరాలకి 1% రిటర్న్ కూడా ఇవ్వలేదు. ఎంత ఇచ్చిందో తెలుసండి విష్ణు గారు? 0.06. ఇన్ఫ్లేషన్ లేదు, ఇన్ఫ్లేషన్ బీట్ కాలేదు, FD రిటర్న్ రాలేదు, సేవింగ్స్ రిటర్న్ కూడా రాల. 0.06 9 సంవత్సరాల్లో. ఇక్కడ స్ట్రైకింగ్ పాయింట్ ఏమిటంటే, మనం మీ ఎపిసోడ్ ప్రజలకు చెప్పేది, 2002 వరకు ఏమి ఇవ్వలేదు రిటర్న్. BSE 200 అంటే టాప్ 200 కంపెనీస్, కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి, యావరేజ్ రిటర్న్ చెప్తున్నాం మనం. ఎవరైతే ఇన్వెస్ట్ ఇంకొక 4 years అంటే 2006 వరకు, 94లో స్టార్ట్ చేశారు, 2002 వరకు ఏం రిటర్న్ రాలేదు, 1% లోపు వచ్చింది. 4 years, ఇంకొక 4 years కంటిన్యూ చేస్తే, అంటే 2006 వరకు కంటిన్యూ చేస్తే, అంటే 13 సంవత్సరాల సిప్ కంటిన్యూ చేస్తే వాళ్ళకు వచ్చిన XIR రిటర్న్ ఎంత అంటే 18.5.
9 సంవత్సరాలు రిటర్న్ రాలేదు. జస్ట్ 4 ఇయర్స్ అడిషనల్గా కంటిన్యూ చేయటం వలన 18.5% ఎక్స్ఐఐఆర్ రిటర్న్ వచ్చింది. అంటే ఈ 9 సంవత్సరాల రిటర్న్ కూడా ఎవ్రీ ఇయర్ 18.5% సిఏజిఆర్ లాగా వచ్చింది. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, నేను అమౌంట్ రూపాయలు చెప్తున్నా. నెలకు 10,000 లెక్కన 13 సంవత్సరాలకు గాను వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 15,60,000. అది 13 సంవత్సరాల్లో 57 lakhs అయింది. సో నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో మీరు సిప్ కంటిన్యూ చేయాలి. డౌన్ ఉన్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సరే, ఇది BSE 200 ఫస్ట్ ఎగ్జాంపుల్. 13 ఇయర్స్ ఉంటే 9 ఇయర్స్ వరకు ఏం రిటర్న్ రాలేదు. 13 ఇయర్స్ ఉంటే 18.5%. మిడ్ క్యాప్ చాలామంది ఈ మధ్యకాలంలో స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకున్నారు. మిడ్ క్యాప్ ఇండెక్స్. మిడ్ క్యాప్ అంటే ఏమిటి విష్ణు గారు? ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి నెక్స్ట్ 250 కంపెనీస్ వరకు, ఆ 150 కంపెనీస్ మిడ్ క్యాప్ అంటారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే BSE 150. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే మిడ్ క్యాప్ 150 ఇండెక్స్లో, సరే ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాం, 94 నుంచి చెప్పాం. 94 అంటే చాలా ఓల్డ్. సరే 2006 నుంచి తీసుకుందాం, అంటే గత 19 ఏళ్ళు. ఇప్పుడు 2025, 2006 నుంచి తీసుకుందాం. 10,000 సిప్ ఎవరైతే 2006లో మిడ్ క్యాప్ ఇండెక్స్లో, అంటే మిడ్ క్యాప్ అంటే టాప్ నెక్స్ట్ 150 కంపెనీస్లో స్టార్ట్ చేశారో, అప్ టు 2006 నుంచి 2013 వరకు, అంటే సుమారుగా 8 ఇయర్స్ ఎక్స్ఐఐఆర్ రిటర్న్ ఎంతో తెలుసా విష్ణు గారు? 6.9%. అంటే 8 సంవత్సరాలు మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా ఓన్లీ FD రిటర్న్ మాత్రమే వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంపార్టెంట్ పాయింట్, 2013 కాకుండా 2006 నుంచి 2013 వరకు అంటే 8 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు అంటే 2017 వరకు కంటిన్యూ చేశారు. వాళ్ళకి 7% కాదు, అవి కవర్ అయ్యి 17% రిటర్న్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మార్కెట్స్ డౌన్ అవుతాయో అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, 8+ అంటే 12 ఇయర్స్లో 14 lakhs వచ్చి 44 lakhs అయింది. అంటే 2006 నుంచి 2017 వరకు ఎవరైతే కంటిన్యూ చేశారో, ఎవరైతే 14 లక్షలు కట్టారో, నెలకు 10,000 లెక్కన 44 లక్షలు అయింది. ఎవరైతే 2024 అంటే మొన్న December 31 వరకు కంటిన్యూ చేశారో మిడ్ క్యాప్ ఇండెక్స్లో 17% ఇచ్చింది. అంటే షార్ట్ పీరియడ్లో 5 ఏళ్ళు 8 ఏళ్ళు నెగిటివ్ రిటర్న్స్ వస్తే కూడా భయపడకుండా సిప్పులు కంటిన్యూ చేయాలి. అసలు ఎందుకు పడుతున్నాయి మార్కెట్స్? ఆల్ టైమ్ హైకి వచ్చి డౌన్ అవుతున్నాయి విష్ణు గారు. ఎందుకు పడుతున్నాయి? ఒక రీజన్ ఏమిటి? వాల్యుయేషన్స్ అంటే ఏమిటి? వాల్యుయేషన్స్ అంటే ఏమిటి? సపోజ్ ఒక కంపెనీ ఉంది, దానికి 6% 7% లాభం వస్తుంది. కానీ కంపెనీ షేరు 15% 20% పెరిగింది అనుకో, అది కరెక్టా? కంపెనీకి లాభం వచ్చిన దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా షేర్ వాల్యూ పెరగాలి. కంపెనీకి 6% ప్రాఫిట్స్ వస్తే, 7% ప్రాఫిట్స్ వస్తే ఒక సంవత్సరంలో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ షేర్ వాల్యూ ఎంత పెరగాలి? ఒక 6% 7% ఒక 10%. 20% పెరిగితే ఏమవుతుంది? దాన్ని ఓవర్ వాల్యుయేషన్. ఇప్పుడు మీ నెల్లూరులోనే గజం ఒక 50,000 ఉందనుకోండి సపోజ్. ఆ 50,000 కాకుండా అక్కడ అమ్మేవాళ్ళు లేరని ఒక 70,000 1,00,000 రూపాయలు పెట్టి ఒక చోట ఒకరు కొన్నారనుకోండి, 10 మంది కొన్నారనుకోండి, లాస్ట్కి ఏమవుతుంది? ఎక్కువ ఇక్కడ ఇంత లేదు, ఓవర్ వాల్యుయేషన్ అయింది, వద్దని ఆపుతాం. స్టాక్స్లో కూడా ఏమవుతుందంటే, కంపెనీకి వచ్చే ఎర్నింగ్స్ తక్కువ ఉండి, అంటే లాభాలు తక్కువ ఉండి, ప్రైస్ విపరీతంగా పెరిగితే ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ PE రేషియో ఎక్కువ అయిపోతే వాల్యుయేషన్ ఎక్కువ అంటారు. వచ్చేటప్పుడు ఎవ్రీ క్వార్టర్ ప్రాఫిట్స్, మనకి నెట్ ప్రాఫిట్స్ రిజల్ట్స్ వస్తాయి. వచ్చే లాభాలు తక్కువ ఉండి షేర్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంటే ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా వాల్యుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్షన్ గ్రోత్. మార్కెట్ దానంతట అదే సరి చేసుకుంటుంది. మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఫండ్ మేనేజర్స్ ప్రిడిక్ట్ చేయలేరు,
ఏ ఒక్కళ్ళు యూట్యూబ్లో వచ్చి చెప్పేవాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. మొన్న ఏమనుకున్నాం మనం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 12,75,000 ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, మార్కెట్స్ పెరుగుతాయి అనుకున్నారు. ఢిల్లీ ఎలక్షన్ లో బీజేపీ గెలిస్తే కూడా ఇక మార్కెట్స్ పరుగులు తీస్తాయి, ఇంక తిరుగులేదని కూడా అందరూ అనుకున్నారు. ఆయన కూడా మార్కెట్ దేన్ని లెక్క చేయలేదు. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ అదే సుప్రీం, దానికి అదే లెవెల్ చేసుకుంటది. ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై, నెట్ ప్రాఫిట్, కంపెనీ షేర్లు ఎప్పుడు కూడా నెట్ ప్రాఫిట్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. షార్ట్ ఎందుకు పెరిగే మరి విపరీతంగా వాల్యూషన్ అంటే కోవిడ్ తర్వాత కరెక్షన్ లేదు. అందరూ ఏమనుకుంటే మార్కెట్స్ ఇలాగే పెరుగుతాయని మిడ్ స్మాల్ క్యాప్స్ లో కుమ్మరించడం వల్ల ఓవర్ వాల్యూషన్ అయినప్పుడు ఇప్పుడు నిటారుగా పెరిగిన చెట్టు ఏమవుతుంది, గాలి వచ్చినప్పుడు పడిపోతుంది. అదే నిటారుగా కాకుండా ఇలా అడ్డంగా పెరిగింది అనుకోండి, స్ట్రెంత్ ఉంటుంది. పునాది గట్టిగా లేని బిల్డింగ్ ఎత్తు పెడితే ఏమవుతుంది, అలా కాకుండా పునాది గట్టిగా వేసామనుకోండి. అంటే వాల్యుయేషన్స్ కూడా అంతే. మార్కెట్ ఎప్పుడు కూడా దానికి అదే సెట్ చేసుకుంటుంది. మార్కెట్స్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అయితే మనం అంతిమంగా చెప్పేది ఏమిటంటే, దీర్ఘకాలం ఉంటే బిఎస్సి 200 కానీ, నిఫ్టీ 100 అంటే టాప్ మోస్ట్ 100 కానీ, నిఫ్టీ 500 కానీ, ఇవన్నీ మన ఎకానమీకి సూచిక, మన ఎకానమీకి అండర్లయింగ్. దీర్ఘకాలంలో ఈక్విటీసు ఎఫ్డీల కంటే, గోల్డ్ కంటే, సుకన్య సమృద్ధి కంటే, పిఎఫ్ కంటే, ఎనీ అదర్ అసెట్ హై రిటర్న్స్ ఇస్తుంది. కానీ పేషెన్స్ పేస్. ఇవి నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా 2006 నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ కూడా 2006 నుంచి 2013 వరకు ఓన్లీ 4% ఇచ్చింది. అంటే సేవింగ్స్ వడ్డీ మాత్రం వచ్చింది. కానీ ఎవరైతే ఈ రోజు వరకు 24 వరకు ఉన్నారో 16% ఇచ్చింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే, షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీస్లోకి రావద్దు, లాంగ్ పీరియడ్ కోసం రండి. ఈక్విటీస్ అంటే మనం ఇక్కడ చెప్పేదన్నీ ఇండెక్స్ల గురించే. సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, బిఎస్సి 200 కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ కానీ, వీటి గురించి చెప్తున్నాం. ఏది పడితే అది చెత్త కంపెనీ స్టాక్ కొనుక్కొని లాంగ్ రన్ ఉన్నాను కదా, నాకు వెల్త్ క్రియేట్ కాలేదంటే దాని గురించి చెప్పట్లేదు. ఈక్విటీస్ ఆర్ వెరీ గుడ్ అసెట్ క్రియేటర్స్ ఫర్ లాంగర్ పీరియడ్. సో మనం ప్రజలకి ఏం చెప్తున్నాం అంటే, విష్ణు గారు మీ ఎపిసోడ్ ద్వారా వాల్యుయేషన్స్ హై ఉండటం వల్ల, ఎఫ్ఐఐలు సెల్ చేయటం వల్ల, డాలర్తో కంపేర్ చేస్తే రూపీ డిప్రిషియేషన్ వల్ల, వివిధ కారణాల వల్ల మార్కెట్ కరెక్షన్ అయింది. ఈ కరెక్షన్ మీకు ఆపర్చునిటీ. భూమి మీద ఏ వస్తువైనా తగ్గినప్పుడు మనం హ్యాపీ కొనుక్కుంటాం. ఇప్పుడు గోల్డ్ ఉంది, 90,000 ఉంది, 70,000కి వస్తే తప్ప సంతోషపడి కొనుక్కుంటారు. స్టాక్స్ ఎందుకు భయపడుతున్నారు? స్టాక్స్ అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, లేదంటే మంచి ఫండమెంటల్ టెక్నికల్ వాల్యూస్ ఉన్న స్టాక్స్ని కొనుక్కోండి. ఇది ఆపర్చునిటీ. ఎప్పుడు ఇలాగే ఉంటే మీకు ఆపర్చునిటీ రాదు. కొత్త వాళ్ళకి, యూత్కి, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఇది ఆపర్చునిటీ. ఈ ఎపిసోడ్ ద్వారా నేను మీకు మీ ద్వారా ప్రజలకి ఏం చెప్తున్నట్టు విష్ణు గారు, ఇది ఆపర్చునిటీ. సెంటిమెంట్స్ షార్ట్ పీరియడ్ ఉంటాయి, లాంగ్ రన్లో ఎకానమీకి అనుగుణంగా మార్కెట్స్ ముందుకెళ్తాయి. సో ఇన్వెస్ట్ చేసుకొని మీ యొక్క గోల్స్ ఆధారంగా దీర్ఘకాలం ఈ టైంలో ఇంకొంచెం పంప్ చేసుకోండి మనీ. మీ దగ్గర 10 లక్షలు ఉంటే 2 లక్షలు 3 లక్షలు పెట్టండి, తగ్గినప్పుడల్లా పంప్ చేసుకోండి, వెల్త్ క్రియేట్ చేసుకోమని నేను ప్రజల్ని మీ ద్వారా అభ్యర్థిస్తాను. సో మొత్తానికి మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఆల్ టైమ్ హైలో వెళ్తుంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి అందరికీ ఆపర్చునిటీ కుదరదు. కాబట్టి ఎస్, మార్కెట్ ఫాలో అయినప్పుడు దాన్ని కూడా మనం క్యాష్ చేసుకోగలగాలి. ఎస్, అలాంటప్పుడు అందరూ ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది అంటారు. సో దీనికి ఆపర్చునిటీగా తీసుకోవాలి, అంతేగాని మార్కెట్ పడిపోయిందని మనం ప్యానిక్ కాకుండా సో కొంత ప్రశాంతంగా మనం వెయిట్ చేయాలంటారు లాంగ్ టర్మ్ కోసం. ఇంకొక చిన్న పాయింట్ ఏమిటంటే విష్ణు గారు మీ ద్వారా, డోంట్ ట్రేడ్. సేవింగ్స్ లో పెడితే ఇన్ఫ్లేషన్ రాదు, ట్రేడింగ్ చేస్తే మొత్తం డబ్బులు పోద్ది. సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఓన్లీ ఇన్వెస్ట్ కూడా తెలియని వాళ్ళకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, తెలిస్తే మంచి స్టాక్స్ కొనుక్కోండి, డైవర్సిఫికేషన్ చేసుకోండి, ధనం సమకూర్చుకోండి, వెల్త్ సమకూర్చుకోండి, ధనవంతులు కండి, నాలెడ్జ్తో ముందుకెళ్ళండి. సో మొత్తానికి ట్రేడింగ్ చేసి చేతులు కాల్చుకోవద్దు అంటారు, సేవింగ్ చేసి ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ వచ్చే రిటర్న్స్ జోలికి వెళ్ళొద్దు అంటారు. ఏదైనా సరే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే రిటర్న్స్ని తీసుకోమంటారు. అంతే కదా? అంతే అండి, చరిత్ర చెప్తుంది కాబట్టి చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ముందుకెళ్ళండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.